పదహారవ దాంట్లో ఏం చెప్పాడు? శాస్త్ర విధిని ఎవరైతే వదిలిపెట్టి కామకారత ఇష్టానుసారం చేస్తారో నససిద్ధిం అవాప్నోతి నసుఖం న పరాం గతి, సుఖం ఉండదు, ఉత్తమ గతిని పొందరు అని చెప్తున్నాడు. భగవద్గీతలు ఏంటంటే మొత్తం 18 అధ్యాయాలు. దీంట్లో 15 వరకే ఒరిజినల్ గా అన్ని అయిపోతాయి. అందుకే 15 అధ్యాయాలను గుడిలాగా అనుకుంటే, ఆ తర్వాత రెండేవైతే ఉన్నాయో 16, 17 ఈ గోపురం లాంటివి. 18వది ఫైనల్ అన్నట్టు, అది కలెక్షన్ లాంటిది అన్నట్టు. అందుకే ఈ రెండింటిని కొందరు ఏమంటారు, పరిశిష్టాలు అంటారు. మళ్ళీ స్పెషల్ గా డీటెయిల్డ్ గా ఏవైతే వదిలిపెట్టామో, కొన్ని విషయాలు చెప్పలేదో అవన్నీ సంగ్రహంగా చెప్పబడ్డాయి ఈ 2 అధ్యాయాల్లో. మోక్ష సన్యాస లాస్ట్ ఏదైతే ఉందో 18వది, అది అన్నిటి సమ్మరి, ఫైనల్ కలశం. ఇక దాంట్లో అన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు అది 16వ దాంట్లో ఏం చెప్పాడు అంటే, దైవీ సంపత్తి, దేవతలకు ఎలాంటి సంపద ఉంటుంది, పరమాత్మను చేరుకోవాలంటే ఎలాంటి సంపద ఉంటుంది, తర్వాత ఆసురి సంపద అది ఎట్లా ఉంటుంది, పరమాత్మ నుంచి దూరం కావడానికి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని అన్నాడు కదా, అన్నందుకు అర్జునునికి దొరికింది బీజం. అడిగాడు అర్జున ఉవాచ, ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమ. అంటే ఓ కృష్ణ, ఎవరైతే శాస్త్ర విధిని, ఏ శాస్త్ర విధిని ఉత్సృజ్య, శాస్త్ర విధిని వదిలిపెడతారు అంటే అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ వదిలిపెట్టారంటే ఎందుకు కావాలని వదిలిపెట్టారా, తెలియకుండా వదిలిపెట్టారా, తెలుసుకుందామని ప్రయత్నం చేశారు కానీ దురదృష్టవశాత్తు తెలియలేదా, లేదా అన్ని తెలిసి దీన్ని ఏంది పాటించేది అని వదిలిపెడుతున్నారా, అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి అన్నట్టు. కానీ మామూలుగా జనరల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధయా అన్విత, కానీ శ్రద్ధతో కూడిన వాళ్ళై యజంతే భగవంతుణ్ణి అర్చిస్తారో తేషాం నిష్ఠ, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ నిష్ఠ ఇలాంటిది. ఇది దైవీ సంపత్తి కిందికి వస్తుందా, ఆసురీ సంపత్తి కిందికి వస్తుందా? సత్వం అహ రజ తమః, ఇది సత్వగుణమా, రజోగుణమా, తమో గుణమా అని మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఈ దాంట్లో చాలా కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో అందుకే చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ ఉన్నది. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా, ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చాలా డీటెయిల్డ్ గా ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే రేపు ఒకటి చెప్తే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తుంది కాబట్టి తత్వం కరెక్ట్ గా అర్థమైతే అన్ని క్వశ్చన్స్ ఎగిరిపోతాయి. అందుకే ఆ తత్వాన్ని చాలా డీటెయిల్డ్ గా అవగాహన చేసుకోవాలి. అదే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నా, డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వకుండా స్పెసిఫిక్ క్వశ్చన్ కు శ్రీ భగవాను వాచ్, శ్రద్ధ ఏదైతే ఉన్నదో అంటే వాళ్ళు చేసే పని 2 రకాలు. ఒకటి ఆ ప్రాసెస్, ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో ఆ ప్రాసెస్, శాస్త్రంలో ఆ ప్రాసెస్ మొత్తం వర్ణిస్తారు, ఆ లక్షణాలు. ఇప్పుడు అవి సంపాదించడానికి, ఆ ప్రాసెస్ ఫాలో కావడానికి ఇతని శ్రద్ధ ఏమిటి? అందుకే ఇది శ్రద్ధా సంపత్ విభాగ యోగం. శ్రద్ధ ఏదైతే ఉంటుందో దాన్ని విభజించేది. 13 నుంచి 13 అధ్యాయం నుంచి అన్ని విభాగ యోగాలు, ప్రతిదాన్ని డీటెయిల్డ్ గా విమర్శిస్తున్నాడు. విమర్శ అంటే అనాలిసిస్ అన్నట్టు, అన్నిటినీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా దీంట్లో మొత్తం శ్రద్ధ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శ్రద్ధ అంటే ఏంటి అసలు? శ్రద్ధ అంటే ఒకటి భగవంతుడి మీద విశ్వాసం,
లోపల నుంచి హృదయంలోంచి వచ్చేది శ్రద్ధ, విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం, తర్వాత గురువు మీద విశ్వాసం. అప్పుడే శ్రద్ధ లేకుండా ఏది కూడా మనకు లభించదు. శ్రద్ధయా వర్ధతే విద్య, శ్రద్ధయా లభతే జ్ఞానం. అన్నిట్లలో ఆ శ్రద్ధకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే శ్రద్ధ లేని పూజ ఏదైతే ఉంటుందో అది భగవంతుడికి అందదు. ఈ రెండిట్లలో ఏది ఇంపార్టెంట్? శాస్త్రం ఇంపార్టెంటా, శ్రద్ధ ఇంపార్టెంటా? అంటే శ్రద్ధ లేని శాస్త్రం వేస్ట్. శాస్త్రం ఫాలో అయినా వానికి శ్రద్ధ లేదనుకోండి, అది భగవంతుడికి అందదు. మరి శాస్త్రం లేని శ్రద్ధ, శాస్త్రం ఉండదు, అందుకే శాస్త్రం వదిలిపెట్టాడు. ఏ కారణం అనేది మళ్ళీ సపరేట్. శ్రద్ధ ఉన్నది, అప్పుడు పరిపూర్ణంగా తెలుసుకోలేడు కానీ భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేసి మార్గం చూపెడతాడు. అదే కాన్సెప్ట్ అన్నట్టు. దాని మీద ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతున్నాడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికి రాజసీ చైవ తామసీ చేతి తాంశు. మళ్ళీ అన్ని మనకు స్టాండర్డ్ 3 గుణాలు కాబట్టి 3 నెంబర్ బాగా తీసుకున్నారు దీంట్లో. త్రిపుర మనది కూడా. ఎందుకంటే ప్రకృతిలో అన్ని ఎక్కువగా 3గా డివైడ్ అవుతాయి. ప్రకృతి ప్రధానంగా 3 భాగాలు, మళ్ళీ అవి పంచభూతాలు వాటితో కలిసి ఎక్స్టెండ్ అయింది, కానీ ప్రధాన భాగాలు 3. అయితే ఏం చెప్తున్నాడు? దేహినాం సా శ్రద్ధ, ఈ మానవులకు ఆ శ్రద్ధ ఏదైతే ఉందో స్వభావజ, సాత్వికి స్వభావం వల్ల, వాళ్ళ స్వభావం వల్ల అది సాత్వికి శ్రద్ధ, రాజసి తామసి అని త్రివిధ భవతి, 3 రకాలుగా ఉంటది అని చెప్తున్నాడు. చెప్పి తాంశును, దాని గురించి విను. ఏంది? సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయో అయం పురుష, యో యత్ శ్రద్ధ స ఏవ సహ. ఈ శ్రద్ధ సర్వస్య సత్వానురూప, అంటే వాళ్లకు తగ్గట్టు ఉంటది, వాళ్ళ అంతఃకరణానికి అనుగుణంగా ఈ శ్రద్ధ ఉంటుంది. ఓ అర్జున, అయం పురుష శ్రద్ధామయ, ఈ పురుషుడు ఎప్పుడు శ్రద్ధతో నిండినవాడు, శ్రద్ధాస్వరూపుడు. యహ యత్ శ్రద్ధ స ఏవ, ఎవరికి దేని మీద శ్రద్ధ ఉంటుందో వాడు ఆ రకంగా ఉంటాడు. అంటే శ్రద్ధ అనేది ప్రతి వాళ్లకు ఉంటది, కానీ దేని మీద అనేది అది ఇంపార్టెంట్. ఒకళ్లకు సినిమాలు చూసుట్ల శ్రద్ధ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు క్రికెట్ మ్యాచ్ ను చూసుట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే దేని మీద శ్రద్ధ పెడితే వాళ్ళు ఆ రకంగా అవుతారు, ఆ శ్రద్ధ రూపులు అని చెప్తున్నాం. అయితే మరి ఆ శ్రద్ధ ఎట్లా ఉంటది అంటే, యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంసి రాజస ప్రేతాన్ భూత గణాశ్చాన్య యజంతే తామసా జన. అయితే సాత్విక, ఈ సాత్విక లక్షణాలు ఏవైతే చెప్పబడ్డాయి ఇదివరకు, సాత్విక లక్షణాలు ఏంటి, రాజస లక్షణాలు ఏంటి, తామస లక్షణాలు ఏంటి, వాళ్ళ స్వభావ రీత్యా ఆ లక్షణాలు కలిగిన వాళ్ళు సాత్విక దేవాన్ని యజంతే, దేవతలను పూజిస్తారు సాత్వికులు. రాజసాహ యక్ష రక్షాంసి, రజోగుణం ఉన్న వాళ్ళు యక్షులను రాక్షసులను పూజిస్తారు. తామసాహ అన్యే జనాహ, ఈ తామసులైన మిగిలిన వాళ్ళు, తమో గుణం ఉన్న వాళ్ళు ప్రేతాన్ భూతగణాంచ యజంతే, ప్రేతలను తర్వాత భూతగణాలను పూజిస్తారు అంటున్నాడు. ఇప్పుడు రాక్షసులను డైరెక్ట్ పూజ చేసేటాళ్ళు ఎవరు కనబడరు, ప్రేతలను కూడా డైరెక్ట్ పూజ చేయరు. దీని అర్థం ఏంది అంటే, కొందరు సాత్విక దేవతలను పూజిస్తారు. ఇప్పుడు హై లెవెల్లో చెప్పాలంటే దివ్య భావాలున్న వాళ్లను పూజిస్తారు అన్నట్టు. దేవతలు అంటే దివ్య భావాలు కలవాళ్ళు, దివ్య భావాలను దివ్య భావాల కోసం పూజిస్తారు. ఇక యక్ష అంటే కుబేరుడు, యక్షరాట్ కుబేరుడు. అయితే ఇది రజోగుణం వృద్ధి అయ్యే లక్షణాలు ఉన్న వాళ్లను పూజిస్తారు. ఇప్పుడు కోరికలతో ధనం కావాలని గాని,
లేదా కొందరు సినిమా హీరోలను పూజిస్తారు, కొందరు క్రికెటర్లను పూజిస్తారు, ఆటగాళ్లను. మరి ఇవే కేటగిరీలలోకి వస్తాయి. ఇక మీరు ఆలోచించుకోండి. ఎంతో వివిధ రకమైన వ్యక్తులను పూజిస్తారు. వాళ్ళు ఎట్లా ఉంటే వీళ్ళు అట్లా వేషధారణ చేస్తుంటారు. ఒక మ్యాచ్ స్టార్ట్ అయిందంటే పొద్దున 2 లేచి చూసేటాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక వ్యక్తి కోసం ఎంతకైనా తెగించి చేసేటాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవతలకు ఎట్లయితే ఉంటుందో భక్తి, ఆ దైవ భక్తి కన్నా ఎక్కువ భక్తి చూపెడతారు మనుషుల మీద. అయితే సినిమా హీరోల మీద ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమా వచ్చిందంటే వాడు ఒక నెల రోజుల ముందర నుంచి దానికోసం అదైపోతుంటాడు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. అది ఆ టికెట్ ను ఎన్ని పైసలైనా పెట్టి కొని అంతే పిచ్చితో దాన్ని చూస్తారు. అది సక్సెస్ అయితే అంతే ఆనందపడతారు, ఫెయిల్ అయితే అంతే బాధపడతారు. ఇదంతా వీళ్ళందరినీ పూజిస్తున్నట్టే. పూజ అంటే ఉత్తగా పోయి అక్కడ పుష్పాలు అది పెట్టడమే పూజ కాదు. పూజ అంటే వాళ్ళను పూర్తిగా వీళ్ళు మనసులో ధ్యానం చేస్తూ వాళ్ళ కోసం వాళ్ళ ఆలోచనలతో నిండి ఉంటున్నారు. అయితే మరి ఎట్లా ఎవరిని కేటగిరీలో వేయాలి అంటే గట్లా వేస్తే కష్టమవుతుంది. అట్లా కాకుండా దీని వల్ల ఏ పనుల వల్ల వీళ్ళల్లో సాత్విక లక్షణాలు వృద్ధి పొందుతున్నాయి. ఎవరిని పూజిస్తే వీళ్ళలో సాత్విక లక్షణాలను కొందరిని దేవతలను కూడా సరిగ్గా కొందరిని పూజ చేసి అక్కడ కూడా రజోగుణాన్ని పొందవచ్చు. వీళ్ళు కోరికల కోసం చేసేవాళ్ళు. అందుకే తర్వాత చెప్పే వాటితో మనం అన్వయం చేసుకోవాలి. ఏది ఒక్కటి డైరెక్ట్ కన్క్లూజన్ కు రావద్దు. తర్వాత వాళ్ళల్లో ఆ పూజ వల్ల, వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల, వాళ్ళ మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఇతనికి ఎలాంటి గుణాలు వస్తున్నాయి, ఇవి బాగా ఆలోచించాలి. కొందరు రాజకీయ నాయకులను పూజ చేస్తారు. ఇక వాళ్ళ ఫ్యాన్స్ పిచ్చి అంతే, అట్లనే ఉంటది. దానివల్ల వీళ్ళు ఏం పొందుతున్నారు? అట్లా భగవద్నామస్మరణ దాని గురించి, శివుని గురించో విష్ణు గురించో భగవంతుడి గురించి ఆలోచించారు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు పలానా చోటికి వస్తున్నారు, పలానా ఇది చేస్తున్నారు, నిన్న వాడు అది చేశాడు, తనకి ఇదయింది, అవే ఆలోచనలో మునుగుతుంటారు. అయితే ఎవరెవరినైనా విషయం ఏంటి అంటే కొందరు మనుషులను అది చేయొచ్చు. దీన్ని మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి అంటే ఏ లక్షణాలు మనకు వస్తున్నాయి దీనివల్ల? పిచ్చి పెరుగుతున్నదా, ఏం చేయలేని సోమరితనం వస్తున్నదా, లేదా దానివల్ల మన కోరికలు తీరడం, పైసలు రావడం, ఇలాంటి రజోగుణం వృద్ధి పొందుతున్నదా, పవర్ రావడం, లేదా సాత్విక లక్షణాలు, భగవంతుడికి దగ్గర అయ్యే గుణాలు, శాంతి, క్షమ, దమ ఇలాంటి గుణాలు, ఆ దైవీ సంపత్తి ఏదైతే చెప్పారో ఆ లక్షణాలు వస్తున్నాయో. ఈ ప్రాసెస్ లో మీకు ఏం అబ్బుతున్నాయి? దీంట్లో భక్తి, జ్ఞానం అవి వస్తున్నాయా, లేదా ఇట్లాంటి దుర్గుణాలు వస్తున్నాయా అని మనం ఆలోచించుకోవాలి. హై లెవెల్ అందుకే ఏం చెప్పాడు, దేవతలను పూజ చేస్తారు సాత్వికులు, రాజసులు రాక్షసులను, తర్వాత యక్షులను పూజ చేస్తారు. డైరెక్ట్ రాక్షసులు కదా, దానిలో రాక్షస తత్వం ఉన్న వాళ్ళని పూజ చేస్తే రాక్షసులను పూజ చేసినట్టే. ఇక మిగిలిన వాళ్ళు తామసులు, ప్రేతలను, అంటే ఇక వాళ్ళని పూజ చేస్తే వీడిగా సోమరి తయారవుతాడు అన్నట్టు. ఆ సోమరి తయారయ్యే లక్షణాలు వాళ్ళకు వస్తున్నాయి అంటే వాళ్ళు ప్రేతలను పూజ చేస్తున్నట్టు. ఇది చెప్తున్నాడు. తర్వాత అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజన దంబాహంకార సంయుక్త కామరాగ బలాన్విత. ఏ జనా, ఎవరైతే జనాలు దంబాహంకార సంయుక్త, ఒకటి దంభం, నిన్న చెప్పుకున్నాం, నేనే గొప్ప అనే యొక్క భావన, ధర్మధ్వజులు అన్నట్టు, దంభంతో అహంకారంతో వాళ్ళు కూడి కామరాగ బలాన్విత, ఈ కామము అంటే కోరికలు, రాగము దాన్ని పట్టుకునే తత్వం, ఆసక్తి, కామరాగాల బలంతో అశాస్త్ర విహితం, శాస్త్రంలో చెప్పని, దాంట్లో శాస్త్రంలో విధించని ఘోరం తపః తప్యంతే,
ఇది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు రావణాసురుడు, తర్వాత హిరణ్యకశిపుడు ఇట్లాంటి రాక్షసులు వీళ్ళు ఏం చేశారు? కోరికలతో కామరాగ బలాన్విత, తర్వాత దంభం, నేనేదో పెద్ద ఏదో చేస్తున్నా అని భయంకరమైన తపస్సులు చేశారు. అవి కూడా మంచిది కాదు అని చెప్తున్నాడు. అదే శాస్త్ర విహితం కాదు. శాస్త్రంలో ఏదైనా లిమిటెడ్నెస్ ఉంటుంది. అక్కడ అందరికి చూపెట్టుకోవడానికో దేనికో ఏదో ఓవర్ చేస్తే కూడా మంచిది కాదు. దేన్ని ఎంత చేస్తే బాగుంటుందో అంతే చేయాలి. ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళని ఏదో ఇంప్రెస్ చేయడం కోసం, నేను ఏదో స్పెషల్ అని చూపెట్టడం కోసం చేసేటి కూడా మంచిది కాదు. తర్వాత కామరాగాలతో ఒకటి ఏదో సాధించాలి, దీనివల్ల నాకు ఫలానాది రావాలి అని బలవంతంగా పెద్ద పెద్ద దీక్షలు తీసుకొని చేయడం కూడా అది. అందుకే అట్లాంటి తపస్సులు చేయగానే మళ్ళీ దాన్ని ఆపడానికి వస్తారు. అంత పెద్ద తపస్సు చేయాల్సిన అవసరం లేదు. నిజమైన జ్ఞాని చాలా సాధారణంగా జీవిస్తాడు. ఏది ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిన పనులు కరెక్ట్ గా చేస్తే చాలు. అయితే ఘోరమైన తపస్సులు చేయడం కూడా దాన్ని ఇక్కడ తప్పు పడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయ. శరీరస్థం, శరీరంలో ఉన్న భూతగ్రామం, ఈ ఇంద్రియాల సముదాయాన్ని, తర్వాత అంతఃశరీరస్థం, శరీరంలో ఉన్న మాంచైవ, నన్ను, ఆత్మరూపంలో ఉన్న, చైతన్య రూపంలో ఉన్న నన్ను, తర్వాత ఈ ఇంద్రియ సముదాయాన్ని కర్షయంత, కృషింపజేస్తూ. అందరు ఉపవాసం అని ఏం తినకుండా ఉంటారు, నీరసం వస్తుంటది అయినా తినరు. అది మళ్ళీ అందరితో నేను ఏం తినలేదు తెలుసా, అసలు నీళ్లు కూడా తాగాలి అని మళ్ళీ చెప్పుకుంటారు. ఇది ఆసురీతత్వం ప్రవృత్తి అని చెప్తున్నాడు. గంత నిన్ను శరీరాన్ని కష్టపెట్టుకోమని ఎవరు చెప్పారు? ఎంత తినాలనో అంత తినాలి, ఏది ఎంత కావాలనో అంత కావాలి. శరీరం బాధపడద్దు. ఎందుకంటే శరీరం ఎప్పుడైతే అదవుతుందో ఫోకస్ ఉండదు. ఎండ్ గోల్ ఏంటి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎండ్ గోల్ ఏంటి? ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గర ఉండాలి, అంటే ఏకాగ్రతతో ఆ చేసే పని చేసేలాగా ఉండాలి. ఏకాగ్రత మిస్ అవుతున్నది అంటే ఈ చేసేది సరిగ్గా చేయట్లేదు అన్నట్టు. మనం అక్కడ అది భోజనం అయినా నిద్ర అయినా ఏదైనా ఏకాగ్రత మిస్ అవుతున్నది అంటే శరీరం అక్కడ తప్పిస్తున్నది అన్నట్టు. కాబట్టి బ్యాలెన్స్డ్, మొత్తం భగవద్గీత అంతా బ్యాలెన్స్డ్ లైఫ్ ను బోధిస్తున్నది. అటు ఓవర్ అయినా ఇటు ఓవర్ అయినా ఖండిస్తున్నది. అది ఓవర్ తిన్నా ఖండిస్తున్నది, తక్కువ తిన్నా ఖండిస్తున్నది. శరీరానికి ఎంత కావాలో అంతే చేయాలి. ఏదైనా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉండడానికే అక్కడ మొగ్గు చూపు. అప్పుడే మన ప్రాణం అనేది కరెక్ట్ గా సుషుమ్నా నాడి ద్వారా ప్రవహిస్తుంది. లేకుంటే అటు ఇటు పోతుంటది, అటు ఓవర్ గాని ఇటు ఓవర్ గాని అవుతుంది. అందుకే శరీరాన్ని అతి కష్టపెట్టుకోకూడదు. కానీ కొందరు అచేతసహ, వివేకం లేకుండా ఈ ఘోర తపస్సులు చేస్తారు. విద్ది, వాళ్ళది అసుర నిశ్చయము అని తెలుసుకో అంటున్నాడు. చాలా కష్టమవుతున్నట్టు ఇవన్నీ ఎవరు ఏమంటున్నారు? అవన్నీ కష్టమయ్యే పని చేయదు. చేసేది కొద్దిగా కూడా మనకు ఎంత బ్యాలెన్స్డ్ గా మనకు ఉంచుతుందో అంతే సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం పెద్ద లిస్ట్ చెప్పి ఇవన్నీ చేస్తున్నా అంటే ముందు ఎవరో ఇట్లనే అడిగితే A to Z అంత లిస్ట్ ఎవరు ఏమంటున్నారు? మన శరీరానికి, మనస్సుకు కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ ఉండాలి. అటు ఇటు పోవద్దు, దాన్ని కష్టం అనుకోవద్దు. అన్నం చూడండి, మీరు కొంచెం తినంగానే నీరసం వస్తుంది, ఎక్కువ తినంగానే ఆయాసం వస్తుంది. తక్కువ తినకండి, ఆయాసం వచ్చేలాగా తినకండి. కరెక్ట్ శరీరం బ్యాలెన్స్డ్ ఎట్లా ఉంటుందో గంత తినాలి. వేరే పనులు కూడా అంతే, ఏ పనైనా కూడా అంతే. మీరు చేసే ఉపాసన కావచ్చు, ఏదైనా కావచ్చు. కొందరికి బ్యాలెన్స్ స్టేట్ డిఫరెంట్ ఉంటుంది. ఒకళ్ళు 3 గంటలు మంచిగా చేసుకుంటారు, అతను బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. కొందరు 10 నిమిషాలు చేస్తేనే వాళ్ళకి చిత్తం అటు ఇటు ఉరుకుతుంటది. సో వాళ్ళ స్థితిగతులు మళ్ళీ అక్కడ కంపారిజన్ ఎట్లా ఉంటుంది అంటే వాడి ఎబిలిటీని బట్టి. భీమసేనుడికి ఎక్కువ తింటేనే కరెక్ట్ గా ఉంటుంది, ఇంకోడికి తక్కువ
తక్కువ తిన్నా వానికి సరిపోతుంది. అక్కడ ఎంత అనేది వాళ్ళ స్థితి వాళ్ళని బట్టి ఉంటుంది, ఆ వ్యక్తిని బట్టి బ్యాలెన్స్ స్టేట్ ఉంటుంది. అందరికి ఒకటే రూల్ అప్లై కాదు, కానీ వాళ్ళది వాళ్ళు ఎవరిది వాళ్ళు విచారించుకోవాలి. నాకు కరెక్ట్ గా ఇంత సూటబుల్, నేను దీనికి కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటా, తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మధ్య స్థితి, ఆ మధ్య మార్గాన్ని మనం పట్టుకోవాలి. అదే చెప్తున్నాడు, ఇట్లా చేస్తే వివేకం లేకుండా ఓవర్ చేసేటాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది అసుర నిశ్చయంగా కలవాళ్లగా తెలుసుకో అని అంటున్నాడు. తర్వాత ఇవన్నీ ఏంటి అంటే 16వ అధ్యాయంలో మీకు ఆ లక్షణాలని చెప్పాడు. ఇప్పుడు ఆ లక్షణాలు ఇట్లా రావాలి, ఉపాసనా మార్గం. అందుకే దీన్ని అనుష్ఠానాధ్యాయం అంటారు. ఇది అనుష్ఠానం ఏ విధంగా చేయాలి, ఉపాసన ఏ విధంగా చేయాలి, ఆ లక్షణాలు రావడానికి ఇలాంటి జీవన మార్గాన్ని అవలంబించాలి అనేది దీంట్లో స్పెషల్ గా చెప్తున్నాడు. అంటే శ్రద్ధ దేని మీద పెట్టాలి. నిద్ర మీద పెట్టాలన్న శ్రద్ధ. ఇంత నిద్ర పోవాలి ఏంది, కొందరు అది పోతూనే ఉంటుంది, నిద్ర పోవడమే వాళ్ళకు శ్రద్ధ. ఇట్లా అనేక రకాలుగా ఉంటది. సో శ్రద్ధ లేకుండా ఏ జీవి ఉండడు. కానీ దేని మీద ఎలా పెడుతున్నాడు అనే దాన్ని బట్టి గుణాలుగా విభజిస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడు, ఆహారస్థపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదం ఇమం శృణు. సర్వస్య ప్రతి వాళ్లకు త్రివిధ ఆహార ప్రియ భవతి, 3 రకాల ఆహారం వాళ్లకు ప్రియంగా ఉంటుంది. అదే విధంగా మళ్ళీ ప్రతిదాన్ని 3గా డివైడ్ చేస్తున్నాడు. అదే విధంగా యజ్ఞం కూడా 3 విధాలుగా, తపస్సు అట్లనే, దానం అట్లనే. తేషాం ఇమం భేదం శృణు. ఈ అన్నిట్లలో కూడా ఈ 3 రకాల భేదం అంటే ఎట్లా ఉంటుందో తెలుసుకో. ఇప్పుడు అతను శాంపుల్ గా కొన్ని చెప్పాడు, చెప్తే మనం ప్రతి దాంట్లో ఇవి అప్లై చేయొచ్చు. అప్పుడు గుణాల యొక్క తత్వం మీకు అర్థమైందంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా అతను బాగా దానం చేస్తున్నాడు అంటే అది ఏం దానం, సాత్విక దానమా, రాజసికమా, తామసం. పూజలు చాలా బాగా చేశారండి అంటే పూజలు ఏంటి, ఏ కేటగిరీకి చెందినవి అని గుర్తుపట్టే తెలివి రావాలి మనకు. కామన్ వర్డ్ అన్నిటికీ సేమే, అందరూ చేస్తారు, అందరూ అవే పనులు చేస్తారు, కొత్తగా ఏం లేదు. కానీ దాంట్లో మనం విభాగం చేసుకోగలగాలి, అదే వివేకం. అందుకే 13వ అధ్యాయం నుంచి మొత్తం విభాగం ఇట్లా అనాలిసిస్ చేసుకుంటూ పోతున్నాడు, వివేకాన్ని పెంచుతున్నాడు అన్నట్టు. ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదు, దాంట్లో వాడు ఏ లక్షణాలతో చేస్తున్నాడు అది అనేది బాగా అబ్జర్వ్ చేయాలి మనం. అయితే 3 రకాలు ఉంటాయని చెప్తున్నాడు. తర్వాత ఏంది, ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృదయ ఆహారా సాత్విక ప్రియ. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన అంటే ఆ భోజనం ఎట్లా ఉండాలంటే ఆయుర్దాయం, తర్వాత సత్వగుణం అంటే వీర్యం, సత్వం అంటే లోపల వీర్యం, చిత్తస్థైర్యం, బలము, ఆరోగ్యం, సుఖం, ఈ అన్నింటినీ వృద్ధి చేసేటివి. ప్రీతి, ఆనందం, ఇవన్నిటిని వృద్ధి చేయాల తిండి తినంగానే. అలాంటి లక్షణాలు ఉన్న భోజనాన్ని మనం ఎంచుకోవాలి. రస్యాహ రుచి ఉండాలి, దాంట్లో రసం ఉండాలి. స్నిగ్ధాహ ఎండిపోకుండా అది ఏది నెయ్యి ఇట్లాంటి జిడ్డుగా ఉండాలి అన్నట్టు, అంటే దాంట్లో రసం ఉండాలి, ఎండిపోకుండా ఉండాలి. స్థిరాహ తర్వాత దేహంలో అప్పుడే తినంగానే అరిగేటివి కాదు, ఆ బలం ఉండేలాగా ఆ లక్షణాలను కలిగి ఉండాలి. ఇవన్నీ గైడెన్స్ అన్నట్టు, అది ఒక గైడెన్స్ ఇస్తున్నాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న తిండి మనం తీసుకోవాలి. ఈ తిండి అంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు భోజనం ఎందుకంటే శరీరం కోసం, ఇప్పుడు ఈ ఉపదేశం ఇది దేనికోసం అంటే మనస్సు కోసం. ఈ రోజు జరిగేది ఏదైతే ఉంటుందో ఇప్పుడు మాట్లాడేది ఇదంతా మన మనస్సు కోసం. మనస్సులో ఈ మాటలు కూడా అలాంటి లక్షణాలు ఉండాలి.
దానికి దీనికి ఇమ్మీడియట్ గా కంపారిజన్ చేసుకోండి. సరస్వతీదేవి అన్న రూపంలో నదిగా సరస్వతి నదిగా చెప్తారు. వాటర్ ఏం చేస్తుంది? దానివల్ల వ్యవసాయం వల్ల అన్నం. కాబట్టి అన్న రూపంలో శరీరాన్ని వృద్ధి చేస్తుంది. సరస్వతి వాక్కు రూపంలో మనస్సును వృద్ధి చేస్తుంది. కాబట్టి మనం చెప్పే మాటలు కూడా తర్వాత మళ్ళీ వాక్కు గురించి కూడా చెప్తాడు, కానీ ఇది ప్రతి దాంట్లో అప్లై చేసుకోవచ్చు. వాక్కు రూపంలో మన మనస్సుకు ఆరోగ్యం ఇస్తున్నదా, తర్వాత రోగాన్ని ఇస్తున్నదా, ఇలాంటి దుష్టత్వాన్ని పోగొడుతున్నదా, దుష్టత్వాన్ని పెంచుతున్నదా, ఇవన్నీ చూసుకోవాలన్నట్టు. అయితే ఏం చెప్తున్నాడు? రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ చిరకాలం ఉండేలాగా ఉండాలి. టెంపరీ విషయాలు కాదు, పర్మనెంట్ గా అవి నిలిచి ఉండేలాగా ఉండాలి. తర్వాత హృద్యాహ మనస్సుకు ఆహ్లాదకరంగా ఉండాలి, మనస్సును సంతోష పెట్టాలి అవి తినేటప్పుడు. అలాంటి ఆహారాహ సాత్విక ప్రియా సాత్వికులకు ఇలాంటి ఆహారాలంటే ఇష్టము అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు సత్వగుణాన్ని వృద్ధి పెంపొందిస్తుంది. ఆ తర్వాత ఇక వేరే రజోగుణం ఉండద్దని కాదు, ప్రైమరీ సత్వగుణం. అందుకే ఫస్ట్ కూడా చెప్పాడు సత్వగుణం ప్రధానం, రజోగుణం అప్రధానం, అంటే గౌణం, సపోర్టింగ్ అన్నట్టు. ఒకడు ప్రైమ్ మినిస్టర్ మెయిన్ ఉంటాడు, వాళ్లకు సపోర్టింగ్ మినిస్టర్స్ ఉంటారు. మనిషిలో కూడా లక్షణాలు ప్రతి వాళ్ళలో 3 గుణాలు ఉంటాయి. అయితే ఏది డామినేటింగో మనం చూడాలి. కొందరు తమో గుణం డామినేటింగ్, అతనిలో కూడా మంచి గుణాలు ఉంటాయి, ఉండని అసలు ఉండనే ఉండరు వ్యక్తి, కానీ అవి గౌణం. తమో గుణం ప్రధానమై మిగిలిన గౌణం అయితే అప్పుడు వాడు దుష్టుడు అన్నట్టు, దుష్టుల కేటగిరీ. సత్వగుణం ప్రధానమై మిగిలిన గౌణం అయినప్పుడు వాడు మంచి వాళ్ళ కేటగిరీ. అట్లా మనం చూసుకోవాలన్నట్టు. అన్ని గుణాలు ఉంటాయి, కానీ దేంట్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకోండి, దీంట్లో మార్కులు దేంట్లో ఎక్కువ వచ్చినాయి? ఏవి సపోర్టింగ్? ఇన్నో వస్తాయి, వాడు ఇంత వీక్ ఉన్న దాంట్లో కొన్ని మాత్రం తప్పకుండా వస్తాయి, కానీ డామినేటింగ్ క్యారెక్టర్ ఏంటి? ఇక్కడ కూడా అది ఏం చెప్తున్నాడంటే ఈ ఫుడ్ ఏదైతే ఉన్నదో సత్వగుణ ప్రియులు వాళ్ళు ఇలాంటి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళకి ఇష్టం అవుతాయి బై డిఫాల్ట్. తర్వాత కట్వంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రద. ఇవేంటి? కటు, ఆమ్ల, లవణ అంటే చేదుగా ఉన్నవి, పుల్లగా ఉన్నాయి, ఉప్పగా ఉన్నాయి, బాగా వేడిగా ఉన్నాయి, బాగా కారంగా ఉన్నాయి, పొడి పొడిగా ఉన్నాయి, లోపల తాపం కలిగించేటివి, మసాలాలు అట్లాంటివి. దుఃఖ శోకమయప్రద, అప్పుడు తినేటప్పుడు దుఃఖం, శోకాన్ని, అంటే అది మళ్ళీ అయిపోయినాక అయ్యో అయిపోయిందా అనే శోకం, అలాంటి తత్వాన్ని ఇచ్చేటివి, లేదా రోగాన్ని ఇచ్చేటివి. శోకం అంటే అక్కడ శోక ఆమయ అంటే రోగం అన్నట్టు. శోకము తర్వాత ఆమయం, రోగాన్ని ఇచ్చే పదార్థాలు. ఆహారాహ రాజసస్య ఇష్ట, రజోగుణ ప్రధానునికి అట్లాంటివి ఇష్టం ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కానీ ఇట్లాంటివి రోజైనాయంటే కథం, వానికి ఆరోగ్యం అప్పుడే చెడిపోతాయి. కాబట్టి ఫుడ్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్చిష్టమసి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఏదైతే యాతయామం సరిగ్గా పక్వం కాదో, సరిగ్గా ఉడకదు, గతరసం దాంట్లో ఉన్న వీర్యం ఎగిరిపోయిందో, రసం ఎగిరిపోయిందో, పూతి పాసిపోయిందో, పర్యూషితం బాగా రోజులు నిల్వ ఉన్నది. ఇప్పుడు కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల తర్వాత తింటారు కొన్ని దేశాల్లో అని అంటారు. అట్లా నిల్వ ఉన్న పదార్థాలు. ఉచ్చిష్టం తర్వాత మొత్తం తినగా మిగిలింది. అమేధ్యం అపవిత్రం, అలాంటి భోజనం తామస ప్రియం, వాళ్ళకి అదే ఇష్టం, దాన్నే మంచిగా తింటారు. దానివల్ల తామస లక్షణాలు
వస్తాయి అని చెప్తున్నాడు అన్నట్టు. ఇవి పూజకు తగనివి. అయితే పూజలో ఫ్రిడ్జ్ లో పెట్టి ఎప్పుడో వారం రోజుల తర్వాత ముందర వండింది దాన్ని తీసుకువచ్చి పూజలో నైవేద్యంగా పెట్టారు. అప్పటిదప్పుడే వండింది పెడతారు. కాబట్టి అట్లాంటి ఫుడ్ తినకూడదు. ఎందుకంటే మనం లేజీనెస్, అదేంటి తమో గుణం. లేజీనెస్ ఏంది? తమో గుణం. మళ్ళీ ఎవడు వండుకోవాలి? ఉన్నది కదా అప్పటిది, తిన్నది ఉన్నది కదా, అదే తిని ఆయనతో పడుకోవచ్చు. దానివల్ల అలసత్వం వల్ల ఇట్లాంటి పనులు చేస్తాం. అవి మంచిది కాదు అని చెప్తున్నాం. అఫలాకాంక్షిభిర్ యజ్ఞం విధి దృష్టోయ ఇజ్జతే ఇష్టవ్యమేవేతి మనస్సమాధాయ సాత్విక. ఇప్పుడు యజ్ఞాల గురించి చెప్తున్నాడు. ప్రతిది మూడు భాగాలు చేస్తున్నాడు కదా. యజ్ఞాలు చేసేటివి ఎట్లా ఉండాలి? ఇష్టవ్యం ఏవ, ఈ యాగము చేయాలి అనే ఒక సంకల్పం. ఎందుకంటే ఇది యజ్ఞము, దానము, తపస్సు ఎవరైనా చేయవలసింది అని చెప్పాడు శాస్త్రంలో. అది చెప్పబడ్డది అట్లా. కాబట్టి ఈ యజ్ఞం చెయ్యాలి అనే ఒక శ్రద్ధతో లోపల నుంచి భగవంతుని పూజ చేయాలి. యజ్ఞం అంటే దేవ పూజ, దేవతలను ఆవాహనం చేయవలసిందే అని ఒక ప్రీతిభావంతో మనస్సమాధాయ, మనస్సులో నిశ్చయం చేసుకొని, ఏదో వెట్టికి అబ్బా ఇప్పుడు ఇవన్నీ చేయాలన్నారా బాబు, ఇదంతా చాలా కష్టం ఉంటది, అవన్నీ దేవాలి, ఇవన్నీ సరే అని అట్లా కాదు. లోపల నుంచి ప్రీతితో చెయ్యాలనే సంకల్పం ఎవరికైతే ఉంటుందో అట్లా చేసుకొని అఫలాకాంక్షిభి, మరి అంత చేసే ఏదో కోరికతో కాదు, కోరిక లేకుండా ఈ పని చేయడం, లోపల ఇష్టంతో కోరిక లేకుండా చేయడం. కోరిక లేకుంటే మామూలుగా ఇష్టం ఉండదు ఇన్ జనరల్. కాబట్టి ఇష్టం బాగా ఉన్నదంటే ఏదో ఉన్నది అన్నట్టు. కానీ అట్లా కాకుండా ఈ రెండు లక్షణాలు కలిగి ఉండి లోపల నుంచి ప్రీతితో తప్పకుండా చేయాల్సిందే ఇది అని, మళ్ళీ ఏ కోరిక లేకుండా, దాని నుంచి ఏం వస్తుంది అని ఆశించకుండా ఒకటి. తర్వాత విధి దృష్ట, శాస్త్రంలో ఏదైతే చెప్పారో యహ యజ్ఞ, అలాంటి యజ్ఞాన్ని ఇజ్జతే చేస్తారో చేయబడుతుందో సహ సాత్విక, అట్లాంటి యజ్ఞం సాత్విక యజ్ఞం. మళ్ళీ దానివల్ల ఏదన్నా ఫలాపేక్ష ఉన్నా లేదా పట్టుదల లేకున్నా, ఆ మంచి కార్యం చేయాలి అనే సంకల్పము నిశ్చయము లేకుండా అది అట్లా చేస్తే అది సాత్వికం కాదు. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే అది సాత్విక యజ్ఞం అని చెప్తున్నాడు. అభిసందాయతు ఫలం దంబార్థమపి చైవయత్ ఇజ్జతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భరతశ్రేష్ఠ, ఓ అర్జున, ఫలం అభిసంధాయ, ఫలాన్ని అపేక్షించి, దానివల్ల ఏదో కోరికతో, దీనివల్ల ఏదో వస్తుంది అనే భావనతో, దంబార్థమపి, దంభము అంటే ధర్మధ్వజం. ఇప్పుడు నేను లక్షపత్రి వేసుకున్నా, నేను ఇది వేసుకున్నా, అది వేసుకున్నా, అందరికీ చెప్పడం, అది నేను ఇన్ని రకాలుగా వేసుకున్నా, అన్ని పూలతో వేసుకున్నా, ఇది దంబార్థం అన్నట్టు. ఇంకోళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నామో ఇంకోళ్ళకి తెలియకుండా ఉండాలి. గుప్తంగా చేయాలి ఏ పనులైనా. ఎందుకంటే అందరికీ చూపెట్టాల్సిన అవసరం లేదు. పర్పస్ ఏంటి? దాని పర్పస్ అయితే రెండు రకాలు ఉంటది. దీంట్లో కూడా ఒక మంచి ఆలోచన చేయాలి. అందుకే రజోగుణం అనేది సపోర్టింగ్ గా ఉంటది అన్నమాట. మ్యూట్ చేసుకోవాలి ఎవరు. తాతారావు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ ఎక్కడుంది? మ్యూట్ ఇది. అయితే రెండు రకాలుగా ఉంటది. ఇప్పుడు సత్వగుణానికి రజోగుణం సపోర్టింగ్ ఉంటది. గౌణం పూర్తి గుప్తంగా ఉన్నవాడు, అతను ఎట్లా ఉంటదంటే జ్ఞానం ఉంటది అక్కడ గుప్తంగా ఉన్నప్పుడు. ఆ జ్ఞానం బయటికి రాదు, మిగిలిన వాళ్ళకు తెలియదు. అయితే రజోగుణంతో పోయినప్పుడు అది శుద్ధి కావాలి అంటే అర్థమైంది. ఎందుకంటే చండీలో మనం 3 ప్రధానంగా చెప్పుకున్నాం, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చాలా గట్టిగా. తమో గుణం పూర్తిగా నాశనం చేయాలి, రజోగుణాన్ని శుద్ధి చేయాలి, సత్వగుణాన్ని ప్రకాశం చేయాలి. ఇది మనం చెప్పుకున్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 పనులు చేస్తుంది. అంటే
ఇక్కడ రజోగుణం వచ్చినప్పుడు అది ఎట్లా శుద్ధి కావాలి. శుద్ధి అంటే రాజు ఎట్లా ఉండాలంటే సాత్వికులను రక్షించాలి. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనది మనం చెప్పుకోకూడదు. ఆ స్టేజ్ మీదకి వచ్చిన వాడు ధర్మాన్ని రక్షించాలని వచ్చేవాడు నేను ధర్మం చేస్తున్నా అని చెప్పుకోకూడదు. సాత్వికులను రక్షించాలి. ఋషులు, సాధువులు, మునులు వాళ్ళు కనబడకుండా వాళ్ళు చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అక్కడ వచ్చి వాళ్ళ దాన్ని ప్రకాశం చేయాలి. మనది మనం నేనేదో రాశా అని చెప్పుకోకూడదు. నాకు అవార్డులు వచ్చినాయి, నేను చాలా గొప్పవాడిని, నేను ఇన్ని రాశాను, నేను అది చేశాను, ఇది చేశాను అంటే ఇది దంభము అంటారు దీన్ని. ఈ పద్ధతిని దంభం అంటే అర్థం ఏంటంటే నేను ఇది చేశాను, నాకు ఇవి వచ్చినవి అని తన గొప్పలు తను చెప్పుకోవడం. అది దంభం. అది ఆసురి ప్రవృత్తి, ఆసురి గుణం. మరి ఏం చేయాలి, ఏం చెప్పాలి మరి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అంటే నువ్వు ఇతరులు ఏం చేశారు, మంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయటికి రావడం లేదు. వాళ్ళు బయటికి రాకుంటే వాళ్ళ ప్రకాశం బయటికి కనబడదు. వాళ్లను నువ్వు బయటికి తీయాలి. వాళ్ళ ప్రకాశాన్ని ప్రపంచానికి చూపెట్టాలి. అదే రజోగుణ, నిజమైన శుద్ధి అయిన రజోగుణ ధర్మం. కృష్ణుడు, రాముడు వీళ్ళు ఋషులను పోయి పూజించారు. వాళ్ళను భగవత్ అవతారాలు ఎందుకు చూపెడుతున్నారంటే ఋషులు తపస్సు చేసుకుంటుంటారు ఒక చోట, ఎవరికి కనబడరు, గుప్తంగా ఉంటారు. లోకానికి వచ్చి అక్కడ అందరి ముందర పోయి అవి ఇవి చెప్పరు, తన గొప్పతనాలను చూపెట్టుకోరు. వాళ్ళు గుప్తంగా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. సాత్విక గుణాలతో ఉంటారు. ఇప్పుడు ఏదైతే సాత్విక లక్షణాలు చెప్పారో అవన్నీ అలాంటి వాళ్లకు ఉంటాయి. రహస్యంగా సంచరిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏం చేశారు అంటే అలాంటి వాళ్ళని పోయి పూజ చేశారు. వాళ్ళు వచ్చి వీళ్ళని చేసుడు కాదు, వీళ్ళు పోయి రహస్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు సేవ చేశారు. సేవ చేసి లోకానికి ఏం చూపెట్టారంటే ఇలాంటి వాళ్ళు, ఇది నిజమైన సత్వగుణం, వీళ్ళ వల్లనే ప్రపంచం నడుస్తున్నదని వాళ్ళకు పోయి నమస్కారాలు చేశారు, వాళ్ళ సేవ చేశారు. అది పద్ధతి అన్నట్టు. అంటే రజోగుణం ఉన్నప్పుడు, రజోగుణం అంటే ఏంది, ప్రకాశం అవుతుంది, ముందరికి వస్తావు నువ్వు. వచ్చినప్పుడు వాళ్లను హైలైట్ చేయాలి, కానీ వీడి హైలైట్ చేసుకుంటే చండాలంగా ఉంటది. అయితే అదే శుద్ధి అయిన రజోగుణం అంటారు. ఈ రెండే కరెక్ట్ పద్ధతులు. అయితే ఏం చెప్తున్నాడు, ఫలం అభిసందాయ, ఫలాన్ని కోరుకొని లేదా దంభం కోరవు, దంభార్థం కోరవు. ఇప్పుడు చెప్పినట్టు నేను అది చేశా. ఎంతో మంది ఉన్నారు, మనం రాసింది ఎవరికి చెప్పుకుండేది. కాళిదాసు రాశాడు, వాల్మీకి రాశాడు. వాళ్ళ దాని ముందర మనం ఎందుకు పనికిరాం. వాళ్ళు ఏ అవార్డులు తీసుకోలే, మరి మనకు అది వచ్చింది, ఈ అవార్డు వచ్చింది, ఆ అవార్డు వచ్చిందని చెప్పుకుంటున్నాం. మళ్ళీ వాళ్ళకి ఏం అవార్డులు వచ్చినాయి, కాళిదాసుకి ఏం అవార్డు, ఆయన పేరేంటి, ఆయన చరిత్ర ఏంటి, వాళ్ళ పిల్లలు ఎవరు, వాల్మీకి యొక్క చరిత్ర ఏంటి, ఆయనకి ఎన్ని అవార్డులు ఉన్నాయి. అంత పెద్ద రామాయణం రాశాడు. వ్యాస భగవానునికి ఏం అవార్డులు ఇచ్చారు. మనమంతా మొత్తం చేసేది గోరంత, చెప్పేది కొండంత. వాళ్ళు చేసింది కొండంత, వాళ్ళు చెప్పుకున్నది గోరంత. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోలేదు. ఇంకా మాకేం తెలియదు అన్నట్టే మాట్లాడారు. కాళిదాసు నేను ఎందుకు పనికిరాను అన్నట్టు మాట్లాడాడు. తులసీదాస్ రామచరిత్ మానస్ రాసిన తన గురించి తను నిందించుకున్నాడు. అంత పెద్ద అద్భుతమైన కావ్యం రాశాడు. అది చదువుతుంటేనే అసలు వెనుకకు వదిలిపెట్ట బుద్ధి కాదు. అట్లాంటి రాసిన వాళ్ళేమో ఎక్కడ దంభ ప్రదర్శన చేయలేదు. ఇప్పుడు చేసేది కొద్దిగా, వీళ్ళకి వచ్చింది కొద్దిగా, కానీ ఆగుతులేరు. అట్లా ఉండొద్దు, దాన్ని దంభాచారం అంటారు. మనం ఎవరిని ప్రేజ్ చేయాలి, నిజంగా దానికి అర్హులో వాళ్ళని ప్రేజ్ చేయాలి. అలాంటి వాళ్ళు కోకొల్లలు. ఈ శాస్త్రాలని రాసిన వాళ్ళు 1,00,000 శ్లోకాల భారతం ఇది రాయడం, ఇది ఇప్పటి వాళ్ళు అందరు కలిసిన
ఈజీ కాదు. ఇప్పుడు ఎందుకు రాయలేకపోతున్నారు? ఈజీ కాదు అంటే మరి మేము రాస్తామంటే ఎందుకు రాయలేకపోతున్నారు? ఇంత తెలివి ఉన్నది కదా, ఎందుకు రాయలేకపోతున్నారు ఇట్లాంటివి? కాబట్టి ఎవరిని ప్రేజ్ చేయాలనో గుప్తంగా ఉన్న ఆ సాత్విక గుణాలు ఉన్న వాళ్లను మనం ప్రేజ్ చేయాలి. వాళ్లను ఎప్పుడైతే బయటికి తీస్తామో ఐదర్ మనం అన్న చేయాలి, ఎట్లనన్నా ఉండాలి. అది చేత కాదు, అట్లా చేయడం సాధ్యం కాదు. మరి రెండో ఆప్షన్ ఏంటి అంటే వాళ్లను మనం ఆ సత్వగుణాన్ని ప్రకాశం చేసినప్పుడు అది రెండో ఆప్షన్. అది కూడా పుణ్యం, అది కూడా మంచిది. అదన్న వేయాలి, ఇదన్న వేయాలి. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం. కాబట్టి దంబాచారం పనికిరాదు. అలా చేస్తే ఆ దంభం కోసం ఇజ్జతే చేస్తారో తం యజ్ఞం రాజసం విద్ధి. అలాంటి యజ్ఞం రాజసం విద్ధి, రాజసంగా తెలుసుకో. శుద్ధమైన రాజసం మళ్ళీ భగవతత్వం. అందుకే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వీళ్ళనందరినీ పూజిస్తున్నాం. వాళ్ళు రజోగుణ ప్రవృత్తిలో పనిచేసిన, రాజ్యం చేసిన వాళ్ళు సత్వగుణాన్ని ఆశ్రయించి చేశారు, శుద్ధి గల రజోగుణంతో చేశారు. కాబట్టి అట్లా చేయాలి గాని అప్పుడు అది సాత్వికం అవుతుంది. అట్లాంటి యజ్ఞం. యజ్ఞం అంటే ఓన్లీ హవనమే అనుకోకుండా మీరు చేసే ప్రతి పని కూడా యజ్ఞమే. అయితే ఇలా చేస్తే దంభం కోసం చేస్తే అది రాజసం. తర్వాత విధిహీనం అసృష్టాన్నం, మంత్రహీనం అదక్షిణం, శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. విధిహీనం అంటే శాస్త్రహీనము, శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ పద్ధతిలో చేయకుండా. అసృష్టాన్నం అంటే అన్నదానము చేయబడనిది, ఫిజికల్ గా గాని మెంటల్ గా గాని ఏ రకంగా కూడా అది ఏమి ఇస్తులేదు మనకు. అన్నం ఏం చేస్తుంది? శరీరాన్ని వృద్ధి చేస్తుంది. తర్వాత మంచి విషయాలు ఉన్నప్పుడు మనస్సును వృద్ధి చేస్తాయి. ఇది ఏ పని చేయట్లేదు. అసృష్టాన్నం, అన్నాన్ని సృష్టి చేయడం లేదు. యజ్ఞం ఏం చేస్తుంది? అన్నాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి శాస్త్రంలో చెప్పబడని ఏదైతే యజ్ఞము అన్నం ఇవ్వదో, మంత్రహీనం, మంత్రాలు ఉండవు. మంత్రాలు అంటే మనస్సును రక్షించేటివి మంత్రాలు. ఆ మంత్రాలు ఉండవు. మంత్రహీనం, మంత్రశూన్యం. అదక్షిణం, దక్షిణ ఉండదు. దక్షిణ అంటే ప్రతిదానికి ఒక రెమ్యూనరేషన్ ఉంటుంది. రెమ్యూనరేషన్ అంటే ఎప్పుడు డబ్బే కాదు. దక్షిణ అంటే ఒక మాటలు విని దానికి గౌరవం ఇవ్వడం, అది కూడా ఒక దక్షిణ. మొత్తం విని అంత యూజ్లెస్ అన్నాడంటే ఆ యజ్ఞం వేస్ట్ అన్నట్టు, అది నిలవదు. ఎందుకంటే ఆ ఫలితం ఎక్స్చేంజ్ సరిగ్గా కాదు. దక్షిణ ఏం చేస్తున్నదంటే ఎక్స్చేంజ్ చేస్తున్నది అన్నట్టు. డబ్బుగా కాకుండా అన్ని రూపాల్లో, అనేక రూపాల్లో ఉంటది. మీరు శ్రద్ధ పెట్టి విని దాన్ని ఒప్పుకొని గౌరవించడం కూడా ఒక దక్షిణ. సో అదక్షిణం, దక్షిణ లేదు అంటే మ్యూచువల్, అది లేదన్నట్టు. శ్రద్ధ విరహితం, శ్రద్ధ శూన్యం, దాని మీద హృదయమే లేదు, ఇష్టమే లేదు, వెట్టికి చేసే పని అన్నట్టు. అలాంటి యజ్ఞం తామసం పరిచక్షతే, దాన్ని తామస యజ్ఞంగా చెప్పుతున్నారు అంటున్నాడు. తర్వాత దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచ మార్జవం, బ్రహ్మచర్యం అహింసాచ, శారీరం తపోచ్యతే. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, దేవతలు ద్విజులు, సంస్కార ద్విజ ఉచ్యతే, సంస్కారం ఉన్న వాళ్లను ద్విజులు అంటారు. ద్విజులు, తర్వాత ద్విజులు అంటే బ్రాహ్మణులు, రెండవసారి పుట్టిన వాళ్ళు అన్నట్టు. జన్మతా జాయతే శూద్ర, పుట్టినప్పుడు అందరూ శూద్రులే. మళ్ళీ సంస్కార ద్విజ ఉచ్యతే అంటే ఉపనయనమై, ఉపనయనాది సంస్కారమయ్యి, ఉపనయనం వల్ల విద్య వస్తుంది. కొందరికి ఉపనయనం అనే కాదు, అతనిలో మార్పు వచ్చింది అంటే ఉపనయనం అయినట్టే. మంచి జ్ఞానిగా మారాడు, సంస్కారం ఉన్నది అంటే అతను ద్విజుడి కిందికి లెక్క.
కొందరు ఉపనయనం చేసుకొని ఆ సంస్కారం రాకుంటే ఆ ద్విజుని కింద ఎట్లా లెక్క వేస్తాం. కాబట్టి ఉపనయనంతో ఇక్కడ ఉపనయనం అనేది మన వాళ్ళు బ్రహ్మ జ్ఞాన ఉపదేశం జరుగుతుంది కాబట్టి, బ్రహ్మోపదేశం జరుగుతుంది కాబట్టి దాన్ని అంతా అది చేసుకున్నారు. ఇప్పుడు ఏదో పేరు కోసం లక్షలు ఖర్చు పెట్టి ఉపనయనాలు చేస్తున్నారు. మళ్ళీ తెల్లారి సంధ్యావందనం కూడా కనీసం చేయరు. ఇకంతే అక్కడికి ఆగిపోతుంది, 2-3 రోజులు ఉంటుంది, తర్వాత బంద్ అంతా. పోనీ ఏమన్నా మార్పులు వస్తున్నాయా సంస్కారం అంటే మళ్ళీ సంస్కారం లేదు. కాబట్టి అది నిజమైన ద్విజుని కిందికి లెక్క రాదు. దేవతలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ద్విజుడు అంటే సంస్కారం ఉన్నవాడు ద్విజుడు. తర్వాత గురువులు, జ్ఞానాన్ని ఉపదేశించే వాళ్ళు గురువులు. పండితులు, శాస్త్ర జ్ఞానం ఉన్నవాళ్ళు, శాస్త్ర బుద్ధి, శాస్త్రంలో పండిన వాళ్ళు. పండ అంటే బుద్ధి, ఆ బుద్ధి గల వాళ్ళు. వీళ్ళ యొక్క పూజ చేయడం. ఎవరి పూజ చేయాలి అంటే వీళ్ళ పూజ. పూజ అంటే పోయి పువ్వులు పెట్టడం ఇది కాదు. వాళ్ళ గురించి వాళ్లను గౌరవించడం, వాళ్లకు ప్రయారిటీ ఇవ్వడం, ఇది పూజ అంటారు. శౌచం, శుచిత్వం, అంతఃశుచి బహిశుచి. ఆర్జవం, రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యము అంటే బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే మంత్రం, బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం. దాంట్లో చర్యం అంటే చరించడము అన్నట్టు. మనస్సు అనేది అలాంటి విషయాల యందు, జ్ఞానం యందు చరించినప్పుడు బ్రహ్మచర్యం. అహింస, తర్వాత ఇది కూడా దమం, కంట్రోల్, ఎంత ఉండాలో అంత కంట్రోల్డ్ గా ఉండడం బ్రహ్మచర్యం. వీర్యాన్ని అనవసరంగా వేస్ట్ చేయకపోవడం. అహింస, అహింస, హింసించకపోవడం. తర్వాత శారీరం, ఇవన్నీ శరీరానికి సంబంధించిన తపహ అని చెప్పబడుతున్నది. అంటే శరీరమే అని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ దేవతలు వీళ్ళను పూజ చేయడం ఫిజికల్ గా. తర్వాత శుచి, మంచిగా శుచిగా ఉండడం, శరీరాన్ని శుచిగా పెట్టుకోవడం. రుజుత్వము, స్ట్రేట్ గా ఉండడం మాటలతో దాంతో. బ్రహ్మచర్యం, అక్కడ ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవడం, వీర్యాన్ని నాశనం అనవసరంగా చేయకపోవడం. అహింస, ఎవరిని ఫిజికల్ గా హింస చేయకపోవడం, జంతువులను, వాటిని అన్నిటిని. ఇవన్నీ శరీరానికి సంబంధించిన తపస్సు. అయితే సాత్విక లక్షణాలు. తపస్సు అంటే ఇది. తర్వాత అంటే ఫిజికల్ తపస్సు చెప్పాడు. ఇంకేం చెప్తున్నాడు ఇప్పుడు? వాంగ్మయమైన తపస్సు. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చయత్, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. యత్ సత్యం, ఏదైతే సత్యమో, ప్రియహితం, ప్రియము హితము, ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. తర్వాత అనుద్వేగకరం, మనస్సుకు కష్టం కలిగించని వాక్యము. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అంటారు. అంటే సత్యం బ్రూయాత్, సత్యమైన వాక్యం చెప్పాలి. ప్రియం భూయాత్, ప్రియమైన వాక్యం చెప్పాలి, ఇష్టమైన వాక్యం. అంటే ఇష్టమైన వాక్యం అని అసత్యం చెప్పొద్దు, అలా అని సత్యమైన వాక్యం అని అప్రియంగా ఉండొద్దు. ఎవరికో కుష్టున్నది, నీకు కుష్టున్నది అని అంటే ఇది సత్యమే, ఉండడం నిజమే, కానీ వాళ్ళకు ప్రియం కాదు. అది డైరెక్ట్ అనే వరకు వాళ్ళకు బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సత్యం ఉన్నది కానీ ప్రియత్వం లేదు. కాబట్టి సత్యం అప్రియం, ఇది చెయ్యొద్దు. అలా అని వాడి దగ్గర ఫీచర్స్ లేవు, మంచి గుణాలు లేవు, వాడికి బాగా ఇష్టం అని దాన్ని నువ్వు ప్రేజ్ చేసావు అనుకోండి, అప్పుడు అది ప్రియం అవుతుంది కానీ సత్యం కాదు. కాబట్టి అది కూడా ధర్మం కాదు అట్లా చేయడం కూడా. అందుకే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ భగవద్గీతలో కూడా అదే దాన్ని హైలైట్ చేస్తున్నాడు. భారతంలో అది ఉన్నది. సత్యము, ప్రియము. తర్వాత హితంగా ఉండాలి, అతనికి ఉపయోగకరంగా ఉండదు, అతన్ని మంచి దారిలో పెట్టాలి ఆ మాట. అనుద్వేగకరం, ఉద్వేగాన్ని తెప్పియొద్దు. ఉద్వేగం అంటే అతనిలో ఉద్వేగం తెప్పించింది అంటే అది అహితం అవుతుంది. ఉద్వేగాన్ని
కలిగించని వాక్యం. అంటే జ్ఞానయుక్తంగా ఉండాలి. మాట అనేది జ్ఞానయుక్తంగా ఉన్నప్పుడు అది సత్యం, జ్ఞానం సత్యం. ఈ జ్ఞానాన్ని ఇష్టపడే వాళ్లకు ప్రియమవుతుంది. ఇప్పుడు ఇది ఫిజికల్ గా చెప్పడం, ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పింది, ఇది జ్ఞానయుక్తం కాదు. అది ఫిజికల్ ఫీచర్స్. జ్ఞానయుక్తం ఎప్పుడు అది సత్యము, అది జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళకి అది ప్రియం. అనుద్వేగకరం. జ్ఞానం ఎప్పుడు ఉద్వేగం చెయ్యదు, అది ఉద్వేగాన్ని తగ్గిస్తుంది. అలాంటి వాక్యం ఈ వాక్యం. స్వాధ్యాయాభ్యసనం అంటే స్వాధ్యాయ అభ్యసనం అంటే స్వాధ్యాయం కోసం టీచింగ్ చేయడం అన్నట్టు. దానికి సంబంధించిన వాంగ్మయం తపః. ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అధ్యయనం చేయడం, అధ్యయనానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా, అంటే ఇప్పుడు మనం చేసేది చదువుకోవడం అనే ప్రాసెస్ అనేది కూడా ఇది వాంగ్మయమైన తపస్సు అలా చెప్పబడుతున్నది. తర్వాత మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. ఫిజికల్ చెప్పాడు, ఇంటలెక్చువల్ రెండు వాక్కుకు సంబంధించింది చెప్పాడు. తర్వాత ఇప్పుడు మనస్సుకు సంబంధించిన తపస్సు ఏంది అంటే మనఃప్రసాద, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, ఇలాంటి మలినం లేకుండా ఉంచుకోవడం. సౌమ్యత్వం, సౌమ్యంగా ప్రశాంతంగా ఉండడం. మౌనం, ఎక్కువగా మాట్లాడకపోవడం. తర్వాత ఆత్మ వినిగ్రహ అంటే తనను తాను, తన మనస్సును నిగ్రహించుకోవడం, కంట్రోల్లో పెట్టుకోవడం. భావ సంశుద్ధి, మనలో వచ్చే భావాలు ఏవైతే ఉంటాయో, ఆలోచనలలో ఉండే ఆలోచనలు, ప్రతి ఆలోచనకు భావం ఉంటుంది ఒకటి. ఆ భావం యొక్క శుద్ధి. ఇత్యేతత్, ఇవన్నీ మానసం తపః ఉచ్యతే, మనస్సుకు సంబంధించిన తపస్సులుగా చెప్పబడుతున్నాయి అని చెప్తున్నాడు. అంటే తపస్సు కూడా 3 రకాలు ఉంటది. ఇంతకుముందు అన్నాడు కదా, తపస్సు చేశా అంటే ఏం తపస్సు? ఫిజికల్ తపస్సు చేశావా, వాక్కుకు సంబంధించిన వాంగ్మయ తపస్సు చేశావా, మానస తపస్సు చేశావా అని మళ్ళీ 3 కేటగిరీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను తపస్సు బాగా పోయి అక్కడ పోయి చేశాను అని అంటాం కదా మనం. 2 రోజులు తపస్సు చేశాం. తపస్సు అంటే ఏం చేశాం మనం అనేది ఇప్పుడు దీంట్లో చూసుకోవాలన్నట్టు. శ్రద్ధయా పరయా తప్తం తపస్త్ర త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. మళ్ళీ తపస్సు కూడా ఇంతకుముందు ఏం చెప్పాడు? కాయికం, వాచికం, మానసికం అని 3 రకాల తపస్సు చెప్పాడు. మళ్ళీ 3 రకాల తపస్సు, ఒక్కొక్కటి కూడా సాత్వికం, రాజసికం, తామసం 3 రకాలుగా ఉంటది. ఒక్కొక్కటి అంటే 9 భేదాలైనవి. కాయికానికి సంబంధించిన 3 భేదాలు, వాచికం 3 భేదాలు, మానసికం 3 భేదాలు. అంత లెవెల్లో అనాలిసిస్ చేస్తున్నాడు. అఫలాకాంక్షిభి, ఇప్పుడు ఈ చేసిన ప్రాసెస్ అంతా ఏవైతే చేస్తున్నాడో, ఏ ఫలము ఆశించకుండా ఉంటారో. తర్వాత యుక్తై, ఆసక్తితో చేసే పని. ఈ తపస్సు, గురువుల పూజ ఇవన్నీ ఉంటాయి. ఏదో వచ్చారు కదా అని చేసుడా, లేదా ఇష్టంతో చేయడం, లేదా చదవడం, స్వాధ్యాయం, లేదా వినడం, ఇవన్నీ ఇష్టంతో చేస్తున్నారా? సరే వినాలి కదా అని వింటున్నారు. యుక్తై, ఆసక్తితో చేయడం 1. 2, ఏ ఫలం, దీనివల్ల నాకేం వస్తుంది అని ఆలోచించకుండా చేయడం. అలాంటి నరైహి, నరుల చేత పరయా శ్రద్ధయా తప్తం, గొప్పదైన శ్రద్ధతో, ఇష్టంతో చేయబడ్డ, తప్తం అంటే చేయబడ్డ, తత్తపః అలాంటి తపస్సు సాత్వికం పరిచక్షతే, సాత్విక తపస్సు అని చెప్తున్నారు అని అంటున్నాడు. ఇష్టంతో చేయాలి, ఆసక్తితో, శ్రద్ధతో. ఆసక్తి ఉన్నది, మళ్ళీ అక్కడికి పోగానే హృదయం నిలవదు, అట్లా కరెక్ట్ కాదు. అక్కడికి పోవాలి, అది ఏకాగ్రత చేయాలి, ఏ కోరిక లేకుండా చేయాలి. అప్పుడు చేసినప్పుడు అది సాత్విక తపస్సు అని చెప్తున్నారు అంటున్నాడు. సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవత్ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం
తపహ ఏదైతే తపస్సు దంభేన దంభంతో, ఇప్పుడు చెప్పినట్టు దంభం గురించి క్లారిటీ వచ్చి ఉంటది. ఆ దంభంతో సత్కారమాన పూజార్థం, మంచివాడనే పేరు కోసం, తర్వాత గౌరవం కోసం, అలాంటి దాని కోసం క్రియతే చేయబడుతుందో, ఒక పేరు రావాలి, నన్ను సంఘంలో బాగా గౌరవించాలి, నేను చాలా గొప్పవాడిని అని అందరు అనుకోవాలి అనే ఇచ్ఛతో ఎవరైతే చేస్తారో, అనే భావాలతో చేస్తారో, తత్ రాజసం, అలాంటి భావాలతో చేసినప్పుడు దాన్ని రాజసమైన తపస్సుగా ప్రోక్తం చెప్పబడుతుంది. ఇహ చలం అధ్రువం, ఇలాంటిది చలం చంచలమైనది ఇది. ఎందుకంటే ఈ గౌరవము, ఈ పేరు, మంచితనము అనేది ఏది స్థిరం కాదు కాబట్టి అది చంచలమైనది. అధ్రువం అస్థిరమైనది, పర్మనెంట్ గా చరిత్రలో నిలిచిపోదు ఇలాంటి పనులు. తర్వాత మూడవది ఇక తామక తపస్సు. మూఢగ్రాహేణాత్మనో యత్ ఇడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం తత్తామసం ఉదాహృతం. యత్ తపః ఏదైతే తపస్సు మూఢగ్రాహేణ వివేక జ్ఞానం లేని పట్టుదలతో, వివేకం ఉండదు, జ్ఞానం లేకుండా చెయ్యాలి అని ఒక మొండి పట్టు. తర్వాత ఆత్మనః పీడయ, తన పీడతో, శరీరానికి అది కష్టం ఇస్తుంది, మనస్సు కష్టం ఇస్తుంది, అన్నిటికీ కష్టం ఇచ్చే తత్వంతో అది క్రియతే చేయబడుతుందో, పరస్య ఉత్సాదన అర్థం లేదా ఇంకోళ్లకు వినాశం కావాలి అని చేయబడుతుందో, వివేకం లేకుండా ఉండి పట్టుదలతో తనకు కష్టం ఇస్తుంది, లేదా ఇంకోడిని నాశనం చేయాలి అనే భావంతో, ఇంకోడిని పెరగనియొద్దు అనే భావంతో ఏదైతే చేస్తామో తత్ తామసం ఉదాహృతం, అది తామసమైన తపస్సుగా చెప్పబడుతున్నది అంటున్నాడు. సో అది కూడా మంచిది కాదు, అది అన్నిటికన్నా నీచం. దాతవ్యం ఇది యద్దానం, మళ్ళీ దానం యొక్క భేదాలు చెప్తున్నాడు. ఏడైంది కదా, ఇది రేపు ఇంకా మొత్తం 28 ఉన్నాయి, 9 రేపు చెప్పుకుందాం. ఆ తర్వాత ఇక లాస్ట్ ఫైనల్ అష్టాదశ, అది అన్నిటి సమ్మరి, టోటల్ సమ్మరి. ఇది చాలా పెద్దది, ఇది ఒక 3 రోజులు పడుతుంది. అయితే ఇవాళ చాలా మంచి రోజు, ఏకాదశి అంటే విష్ణువుకు ఇష్టం, హయగ్రీవ ఉపాసన చేస్తారు, విష్ణు ఉపాసన చేస్తారు. మళ్ళీ ఆరుద్ర నక్షత్రం రుద్రునికి ఇష్టం. తర్వాత శుక్రవారం దేవికి ఇష్టం. మంచి చాలా అద్భుతంగా, ఇది అమృత ఏకాదశి అని కూడా కొందరు అంటారు. కాబట్టి ఈ 5 రోజులు చాలా బాగుంది, ఇది హోలీ వరకు. తర్వాత ఈసారి వచ్చే గ్రహణం కూడా కేతుగ్రస్త గ్రహణం, అది కూడా మనం చెప్పుకునే ఈ జ్ఞాన యోగానికి సంబంధించిన దానికి చాలా అనుకూలం. ఈ టైంలో వైబ్రేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. కాబట్టి మీరు చదివింది మంచిగా ధ్యానం చేసుకుంటే గట్టిగా నిలుస్తుంది. కాబట్టి 5 రోజులు కూడా లేదు, మంగళవారం ఇవాళ అయిపోయింది, శని ఆది సోమ మంగళ, ఇవాళ నుంచి లెక్క పెడితే 5 రోజులు. ఈ 5 రోజులు మొత్తం మంచిగా రివిజన్ చేసుకోండి. గోల్ ఏంటి? చండీ సప్తశతిలో చెప్పినట్టు తమో గుణ నాశం, తమో గుణం ఎగిరిపోవాలి, ఆ లక్షణాలు ఆ డైరెక్షన్ లో అడుగులు వేయాలి, సంకల్పం అట్లా గట్టిగా ఉండాలి, ఉన్నప్పుడు ఆ డైరెక్షన్ లో పోతుంది. రెండవది రజోగుణ శుద్ధి, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం బంద్ చేయాలి, దంబాన్ని ప్రదర్శించకూడదు, మెయిన్ హైలైట్స్ అనేటవన్నీ, తృష్ణ ఉండకూడదు. కాబట్టి ఆ మెయిన్ టాప్ ఏరియాస్ తీసుకొని ఆ లక్షణాలను అది చేసుకొని రజోగుణాన్ని శుద్ధి చేసుకోవాలి. సత్వగుణం జ్ఞానము, సుఖం,
ఆ లక్షణాలను, సుఖము అంటే ఆత్మసుఖం, సుఖం అంటే ఇంద్రియ ఈ సుఖం కాదు, దాన్ని పెంచుకోవాలి. ఒకటి జ్ఞానం, రెండవది రజోగుణంలో ఉండాల్సింది వినయం. అందుకే గురుసేవ ద్వారా వినయం వస్తుంది, గురువు దగ్గర నుంచి జ్ఞానం వస్తుంది. జ్ఞానం ప్రధానం సత్వగుణంలో, తర్వాత రజోగుణంలో ప్రధానం వినయం. వినయంతో రజోగుణం ప్రదర్శించాలి. ఇది ఈ పద్ధతి అన్నట్టు. ఆ డైరెక్షన్ లో అందరూ అడుగులు వేయాలి. ఈ మంచిగా ఉన్నాయి 5 రోజులు, అన్నిటిని ఒకసారి మంచిగా రివిజన్ చేసుకోండి. హైలైట్స్ ఒక చిన్న నోట్స్ లాగా 3 పేజీలు అంతే. హైలైట్స్ టోటల్ సమ్మరీ లాగా ఉండాలి. అది చూడంగానే చదువుకున్నదంతా గుర్తు రావాలి. అది పారాయణం లాగా చేసుకున్నా మనకు రోజు నిత్యం అది లోపలికి వెళ్ళిపోతుంది. 3 పేజీల్లో టాప్ హైలైట్స్ అన్ని రాసుకోవాలి. ఏమి లక్షణాలను పెట్టుకోవాలి. అప్పుడు అద్భుతంగా ఉంటది. ఓకే, అందరూ అట్లా ముందరికి వస్తే ప్రపంచం అంతా కూడా మారిపోతుంది. ఏం కష్టం లేదు, ఎందుకంటే ఇవన్నీ మనకే లాభం. ప్రతి వాళ్ళకి లాభం చేసేటివే. ఆత్మోద్ధారణ కదా, కాబట్టి మంచిగా చేసుకోండి. శుభం. మళ్ళీ రేపు వెళ్తాం.